ఎవరైనా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను కైకొనని చెప్పాడు. ప్రభు సంయుక్తం ప్రార్థన చేస్తాను. తండ్రి, ప్రేమ నమ్మకగల పరలోకపు తండ్రి, ఈ ప్రభు దినంలో వాళ్ళను సమర్పించడానికి కొద్దిసేపు ఈ వాక్యంలో ఉన్నటువంటి హెచ్చరికలు మేము పొందిన వారమే మంచి సరైనటువంటి తీర్మానంతో యోగ్యమైన విధానముల వల్ల చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ప్రభువా, నీ మాటలు మాకు అనుగ్రహించు, నీ స్వరం మాకు వినిపించు. తండ్రి, మాకు చూచే కనులు తెచ్చి వారికి యేసు తప్ప ఇంకెవరు కనపడలేదు అన్నట్టుగా మా దృష్టి మీ మీద కేంద్రీకరించుకు సహాయం చేయండి. ప్రభావ, వచ్చిన ప్రియులందరినీ బట్టి నీకు వందనాలు. మేమేం నేర్చుకోవాలో మాకు బోధించు. ప్రభావ, మీరు మాతో మాట్లాడు, మీ శిలువ చాటును మరుగు చేసుకోండి. ప్రభావ, ఈ సమయం దీవెనకరంగా చేయండి. యోగ్యమైన విధానంలో పనులు చేయడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఒకసారి మళ్ళీ మాట చదువుతాం. ఆదికాండం 26వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువు. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను కైకొనని చెప్పాను. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం ప్రభు మన కొరకే ఆశీర్వదించుగా. ఇక్కడ చదువుకున్న మాటలో రాయబడిన మాట ఏంటంటే, నేను విధించిన దానిని నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా నియమములు. ఏంటివి? విధులు, ఆజ్ఞలు, కట్టడలు, నియమములు. ఇవి ఎవరు కైకొన్నారని రాయబడింది? అబ్రహాము కైకొన్నాడు అని రాయబడింది. అబ్రహాము కైకొన్న కారణాన, అబ్రహాము కైకొనినటువంటి కారణాన ఏం జరిగింది అని అంటే, 3వ వచనం ఆశీర్వాదం చూడండి. కైకొన్న కారణాన 3-4 వచనం రాయబడింది. పరవాసు నిన్ను ఆశీర్వదించదు. విస్తరింపజేసి ఆశీర్వాదం. ఇప్పుడు ఆయన దేవుని ఆజ్ఞలు కైకొన్నాడు, దేవుని కట్టడలను కైకొన్నాడు, దేవుని నియమములను కైకొన్నాడు. కైకొనిన కారణాన ఏం జరిగింది? అబ్రహాం కంటే ఆశీర్వాదం జరిగింది. ఆశీర్వాదం దొరికింది. విన్నాడు. అబ్రహామా లేచి నేను చెప్పిన చోటు నొప్పు అంటే పోయినాడు. దేవుని మాట విన్నాడు. వినిన కారణాన, దేవుని ఆజ్ఞకు లోబడిన కారణాన దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు. ఇప్పుడు మన అంశం ఏంటంటే నియమములు, రూల్స్, నియమములు. దేవుడు పెట్టినటువంటి నియమములు ఏంటివి? నియమములు ఏం పాటించాలో, మానవులు ఏం పాటించాలి అని మనం చూసుకున్నట్లయితే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు కొన్ని నియమాలు పెడుతూ వచ్చినాడు. ప్రతి ఒక్కరికి నియమ నిబంధనలు ఉంటాయి. ఒక చిన్న బిడ్డను స్కూల్కి పంపిస్తే స్కూల్లో ఏముంటాయి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కరెక్ట్ టైంకి రావాలా, కరెక్ట్గా మంచి స్కూల్ డ్రెస్ వేసుకోవాలా, క్లీన్గా ఉండాలా, నీ స్కూల్ డ్రెస్ క్లీన్గా ఉండాలా, తర్వాత నువ్వు హోంవర్క్ ఫినిష్ చేసుకొని రావాలా. అట్లా కొన్ని నియమాలు ఉంటాయి ఆ అబ్బాయికి. ఇంట్లో కూడా కొన్ని నియమాలు ఉండవా? ఇంట్లో ఏముంటాయి? చిన్నపిల్లలకి ఏముంటాయి? నియమ నిబంధనలు ఉంటాయి. వేకువజామున లేయాలా, రోజు బ్రష్ చేసుకోవాలా, మంచిగా స్కూల్లో మంచిగా డ్రెస్ వేసుకోవాలా, పెద్దలను గౌరవించాలా. ఇంట్లో పెంచే పెంపకాన్ని బట్టి వాడు నేర్చుకుంటాడు. అట్లా మెలుగుతాడు, సమాజంలో అట్లా మెలుగుతాడు.
చిన్న పిల్లలకు అట్లా ఉంటే పెద్దలకు ఏముంది మరి? చిన్నపిల్లలకు స్కూల్ పోతే నియమ నిబంధనలు ఉన్నాయి, తర్వాత ఇంట్లో నియమ నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ పెద్దలైన తర్వాత పెద్దలకు ఏమున్నాయి? ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే పెద్దవాళ్లకు కొన్ని చట్టాలు అనేది ఏర్పరిచింది. అవునా కదా? చట్టాలు ఉన్నాయి, లాస్. ఒకవేళ చట్టం ఉల్లంఘిస్తే ఏమవుతుంది? వాడికి పెద్దలకి ఏమవుతుంది? దొంగతనం చేయొద్దు అంటాము. దొంగతనం చేస్తే ఏమవుతుంది? చట్టము కనిపెట్టింది అనుకో, దొంగతనం చేసినాడంటే ఏమవుతుంది? జైల్లో వేస్తారు, లేకపోతే పనిష్మెంట్ ఫైన్ కట్టాలా. దానికి సంబంధించినటువంటి చర్య ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఒకవేళ ఈ నియమ నిబంధనలు లేకపోతే మనిషి ఏమవుతాడు? చట్టాలే లేవు, నియమాలు లేవు అని అంటే ఏమవుతాడు? మనిషి ఏమవుతాడు? ఇష్టమే దెర్ ఇస్ నో రూల్, స్వేచ్ఛ. నా ఇష్టం, నువ్వు నన్ను అడిగేది ఎవరు? నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నన్ను అడగడానికి నువ్వెవరు అని అంటారు. అంతే కదా? నియమ నిబంధనలు లేకపోతే. ఇప్పుడు ఒక ఆట ఆడాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఏముంటాయంటే ఒక పరిగెత్తే పోటీ ఉంటుంది అనుకో, ఆ పరిగెత్తే పోటీలో నియమాలు ఏముంటాయి? ఏమంటాయి? బిర్యానీ తిని పరిగెత్తాడా? బాగా కడుపు నిండా తిని బాగా హ్యాపీ పరిగెత్తాడా? మితముగా ఉండాలి, పోరాడు వాడు ఎట్లుండాలా? నియమ నిబంధనలు ఉన్నాయి. 2 తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు నెట్టేవాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే కిరీటం కావాలంటే నియమాలు పాటించాలి. నియమం పాటించకపోతే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతికితే, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నీ కిరీటం రాదు. అధికారం ఎదిరించిన వాడు, నియమాలను ఎదిరించిన వాడు ఏమవుతాడంటే, చూడండి రోమా 13:2. అధికారం ఎదిరించిన వాడు దేవుని ఎదిరించిన వాడు. నియమము పాటించకపోతే దేవుణ్ణి ఎదిరించినట్టు, అధికారానికి లోబడకపోతే దేవుణ్ణి ఎదిరించినట్టు. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో ఈ బైబిల్ గ్రంథాన్ని నిషేధించినాయి. కొన్ని దేశాలు, అన్ని కాదు కానీ అక్కడక్కడ 1-2 ఉన్నాయంటే గల్ఫ్ కంట్రీస్లో ఇది తీసుకునేరంట. ఇది తీసుకుపోతే అక్కడ ఎయిర్పోర్ట్లోనే నేను తీసేసి గోడ పెట్టుకుంటాను. అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నియమ నిబంధనలు, కొన్ని చట్టాలు. అంటే ఇవి లేకపోతే మనిషి ఏమైపోతాడు? ఏమవుతాడంటే స్వేచ్ఛ, ఏమైనా చేయడానికి స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లవానికి నియమాలు ఉంటాయి, పెద్దవాళ్ళకు నియమాలు ఉంటాయి, స్కూల్లో నియమాలు ఉంటాయి. మన సంఘంలో ఉన్నటువంటి నియమాలు ఏంటి? ఈరోజు చూస్తాం 7 సంగతులు. సంఘంలో ఏమి నియమాలు ఉన్నాయి, నేను ఏం పాటించాలి? ఒక చిన్న పిల్లోడు ఇట్లా మాట్లాడుకుంటున్నారట. టీచర్స్ డే, ఉమెన్స్ డే, ఫాదర్స్ డే అట్లా ఉంటాయి కదా. టీచర్స్ డే, మొన్ననే ఉమెన్స్ డే అనేలే, ఈ వారం పోయిన వారం. టీచర్స్ డే, ఉమెన్స్ డే, ఫాదర్స్ డే, అట్లా అన్ని దినాలు ఉన్నాయి. అయితే పిల్లలంతా అనుకుంటున్నారు రేపు మనకు వచ్చే దినము నో రూల్స్ డే. ఏమిటి అది? నో రూల్స్ డే అంటే నియమాలు పాటించినటువంటి దినం. మనం ఏమైనా చేయొచ్చు, రేపు ఎన్ని గంటలకైనా స్కూల్కి రావచ్చు. మనల్ని ఎవరు అడిగేవాడు లేడని చెప్పి ఒక పిల్లాడు ఏం చేసినాడంటే ఉదయం వేకుజామున ఎన్నో లేట్గా లేచి లేట్గా స్కూల్ పోయినాడు. లేట్గా స్కూల్ పోతే మేము లేట్గా వచ్చినామంటే, మేడం టుడే ఈజ్ నో రూల్స్ డే. నువ్వు నన్ను అడగకూడదు ఈరోజు, నేను ఏం చేసినా కూడా చెల్లుతుంది. ఈరోజు మాత్రమే నో రూల్స్ అనేవి లేవు. సరేలే అని చెప్పి స్కూల్లో ఉన్నంత వరకు ఉన్నాడు. మన ఇంటికి పోయినాడు. ఇంటికి పోయిన తర్వాత అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టంటే అమ్మ అన్నదంట టుడే నో రూల్. నీకు అన్నం చేయాలని నాకు రూల్ లేదు. వాడు ఏం చేసినాడంటే బాగా చాక్లెట్ తిన్నాడు, బిస్కెట్ తిన్నాడు,
ఐస్ క్రీమ్ తిన్నాడు, ఏం చేసినాడు, దగ్గు వచ్చేసింది, దగ్గు జలుబు వచ్చింది. ఇప్పుడు స్కూల్కి ఇప్పుడు ఏం చేసినాడంటే హాస్పిటల్ పోయినాడు. హాస్పిటల్ పోతే నాకు జలుబు వచ్చింది, దగ్గు వస్తుంది, నాకు ట్రీట్మెంట్ అంటే ఆ డాక్టర్ ఏమన్నదంటే దెర్ ఈజ్ నో రూల్ టు చెక్ ఫర్ యూ, అంటే నీకు చూడాలని రూల్ లేదు. అంటే నియమ నిబంధనలు మనిషిని ఏం చేస్తాయంటే ఒక సరైనటువంటి మార్గంలో తీసుకెళ్తాయి. దేవుడు ఎందుకు పెట్టినాడు ఈ నియమ నిబంధనలు? ఎందుకు పెట్టినాడంటే పరలోక రాజ్యంలో చేరడానికి మనం పర్ఫెక్ట్గా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నియమాలు, నిబంధనలు, హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి. మన పూర్వీకులు వాటిని అన్నింటినీ అనుసరిస్తూ వచ్చినారు. అబ్రహాము అనుసరించినాడు నా నిబంధనలు, నా నియమాలు, నా కట్టడలు, ఆర్డర్స్, రూల్స్. అయితే ఇప్పుడు మనము చర్చికి వస్తాము. చర్చికి వచ్చినప్పుడు కూడా ఎట్లా వస్తాము? మనకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి రూల్స్? నేను ఒక 7 సంగతులు చెప్తాను, నేర్చుకుని పోవాలా. అయితే ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. చర్చికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే బైబిల్లో రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం పోయినప్పుడు ఏం చూసుకోవాలా? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. ఒక 5 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మందిరానికి వస్తే మందిరానికి ఎట్లాంటి అట్లా రాకూడదు, శుభ్రంగా రావాలి. ఎట్లా రావాలా? మాస్టర్ పనులు వేసుకున్న సమానం ఎంత బాగా నీట్గా రెడీ చేస్తాం, టిప్ టాప్ కదా. ఎట్లా రావాలా? శుభ్రంగా. దేవుడు చూస్తాడు. అవర్ గాడ్ ఈస్ క్లీన్. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఎట్లా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. బట్టల విషయం మంచి బట్టలు ధరించుకోవాలి. ఇంకొకటి, మందిరానికి వస్తాం, శుభ్రంగా రావాలి. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత వాక్యం వినాలనేటటువంటి శ్రద్ధ ఉండాలి. రెండోది, దిస్ ఇస్ సెకండ్ బేసిక్ ప్రిన్సిపల్. ఏముండాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం వినాలనేటటువంటి శ్రద్ధ ఉండాలి. బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అట్లా ఉండకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం వినాలా, దేవుడు ఏం మాట్లాడతాడు అనేటటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. ఒకటేమో శుభ్రం ఉండాలా, ఒకటేమో శ్రద్ధ ఉండాలి. వాక్యాన్ని వినేటటువంటి శ్రద్ధ. మూడవది ఏంటంటే సమయం ఉండాలి. ఏముండాలా? ఇష్టం వచ్చినట్లు పోవడం, ఇష్టం వచ్చినట్లు రావడం, నన్ను ఎవడు అడుగుతాడు, నన్ను పోతాడు అంటే అట్లా కాదు. దేవుడు చూస్తున్నాడు. ఇదేంటిది? దేవుని ఆలయం. దేవుని ఆలయం అన్నప్పుడు నువ్వు ఎట్లుండాలా? పంక్చువాలిటీ కరెక్ట్గా ఉండాలి, డీసెన్సీ మెయింటైన్ చేయాలా. నేను చూస్తే పక్కన నేర్చుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రావడం, ఆడవి బయట పాతకాన్ని కొట్టడం, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నిన్ను చూసి నేను ఏం నేర్చుకోవాలా? ఏం నేర్చుకుంటాము? ఎఫ్ఎస్సి సంఘం ప్రతి ఒక్క ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినాడంటే ఏం నేర్పిస్తారు? దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. మందిరానికి వచ్చినప్పుడు ఎట్లా మనం ప్రవర్తించాలా? శుభ్రంగా ఉండాలా, శ్రద్ధగా వాక్యం వినాలా, చూసే కన్నులు దయచే ప్రభువా, నీ వాక్యమున నీ స్వరం నాకు వినిపించు ప్రభువా అని చెప్పి అడగాల మనం. అంతేకాదు, సిద్ధపాటు కలిగి రావాలా. బైబిల్ సిద్ధం చేసుకుని రావాలా. ఏదో సెల్ ఫోన్ పెట్టుకొని సెల్ చూసుకొని సెల్లో వాక్యాలు చూసుకోవచ్చు, పాటలు కోసం అని చెప్పి రాకూడదు. సిద్ధంగా రావాలి దేవుని. నువ్వు ఎట్లా వస్తున్నావో కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. క్రీస్తు న్యాయపీఠం ఉన్నది ఇక్కడ. మనల్ని గమనించేవారు ఎవరంటే దేవుడే. ఆయనే మనకు న్యాయాధిపతి. ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఇంకా ఏంటంటే మందిరంలో క్రమం అనేది కనపడాలి. ఏం కనపడాలా? క్రమం. చక్కగా లైన్లో కూర్చోండమ్మా, లైన్లో కూర్చోండి అని 10 సార్లు చెప్పాలా. ముందుకు రండమ్మా అని 10 సార్లు చెప్పాలా. ఇప్పుడు లైన్ ఉందా ఇక్కడ? ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఆర్డర్, డిసిప్లైన్. ఒక డిసిప్లైన్డ్ ఆర్డర్లో పోతా ఉంటే దేవునికి ఎట్లా ఉంటుందంటే సంతోషం వేస్తుంది. అది సంఘానికి కావాల్సింది. ఇప్పుడు ఏదైనా ఒక మీటింగ్లో పోయినాం అనుకోండి, ఒక ప్రైమ్ మినిస్టర్ కూర్చున్నాడు, ఒక మినిస్టర్ వస్తున్నాడు అంటే ఎంత చక్కగా ఉంటారు. వాళ్ళకు ఒక ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు. ఎవరంటే వాళ్ళు ముందుకు రాకూడదు, లైన్ ఒక తాడు పెడతారు, నిమిషానికి ఒక
ఒక లోకంలోనే ఇన్ని నియమాలు నిబంధనలు ఉంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎన్ని నియమాలు ఎన్ని నిబంధనలు ఉంటాయి, అవునా కాదా? సో ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. శుభ్రంగా ఉండాలా, శ్రద్ధ కలిగి ఉండాలా, సమయం పాటించాలా, సిద్ధపాటు కలిగి ఉండాలా, ఇంకేముండాలా, క్రమం ఉండాలి. సరేనా? తర్వాత ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే నియమములు. ఎఫ్ఎస్సి సంఘానికి కావలసినటువంటి కొన్ని నియమాలు, 7 నియమాలు నేను చెప్తాను. ఈ 7 నియమ నిబంధనలు మనం పాటిస్తే మనము దేవుని దృష్టికి మంచివారిని ఉంటాం. లేదంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్ యు విల్ బి బ్యాడ్ ఇన్ సైట్ ఆఫ్ లార్డ్, అంటే దేవుని దృష్టిలో చెడ్డవాడు అనిపించుకుంటాం. ఏంటివి అనిపించాలంటే చూడండి, మొట్టమొదటిగా ఫస్ట్ రూల్ ఏంటంటే నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయము 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయ సాక్ష్యం పలుకుటకై దుష్టునితో నువ్వు కలుసుకోకూడదు. ఇది మొట్టమొదటి రూల్, మొట్టమొదటి కండిషన్, నియమ నిబంధన. ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటిది ఏంటిదంటే నియమ నిబంధనల్లో మొట్టమొదటి నిబంధన ఏంటంటే లేని వార్తను పుట్టించకూడదు. ఒక సిస్టరు హాస్పిటల్ పోయింది, వాళ్ళ కొడుకు మనల్ని ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే ఆ కొడుకు ఏమో అమ్మకు తల్లికి అబద్ధం చెప్పినాడు. 11 లక్షలు ఉంటేనే ఆపరేషన్ చేస్తారంట, లేకపోతే ఆపరేషన్ చేయాలంట. అంటే వాడు చేసినాడు కూడా లేని వార్తను పుట్టించేసినాడు. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది, ఆమె గుండె పగిలిపోతుంది. అరే 11 లక్షలు ఉంటేనే ఆపరేషన్ జరుగుతుంది, లేకపోతే ఆపరేషన్ జరగదు. ఒక వార్తను పుట్టించక ముందు దాని పర్యవసానం ఎట్లుంటుందని ఆలోచన చేయము. ఎంత నష్టం జరుగుతుందని ఆలోచన చేయడు మనిషి. అంటే ఏదో ఒకటి కల్పించేసేయాలి, ఏదో ఒకటి చేసేసేయాలి. లేని వార్తను పుట్టించొద్దు, లేని వార్తను పుట్టించొద్దు. దుష్టులతో మొదలన్నమాట పుట్టింపకూడదు, అన్యాయ సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నువ్వు దుష్టునుకున్నటువంటి గుణం అది. వాడు ఆది నుండి అబద్ధికుడు అన్నాడు. అనుకున్న పేరేంటి? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అన్నాడు. నోరు తెలిస్తే అబద్ధమే, లేనిది ఏదో ఒకటి పుట్టించడం. కంటి ద్వారా చూస్తే తప్ప నువ్వేమో మాట్లాడకూడదు, అవునా? లేకపోతే ఏదో ఎవరో చెప్తారు కల్పితాలన్నీ, లేనివన్నీ పుట్టించి మాట్లాడతారు. వాటికి నువ్వు దూరంగా ఉండాలి. ఒక నష్టం, ఎంత నష్టం జరిగిపోతుందంటే అంత నష్టం జరిగిపోతుంది. ఒక బ్రదర్కు పెళ్లి కావాలని పాపం చాలా ప్రయాసపడుతున్నారు, విశ్వాసే, దేవుడు నమ్ముకున్నారని చెప్పి అతని మీద లేని వార్తను ఒకటి పుట్టించినారు. ఏమని పుట్టించినారంటే ఇతను దుబాయ్లో పనిచేస్తున్నాడు, దుబాయ్లో పెళ్లి చేసుకొని వచ్చినాడని. ఏం చేసినారు? లేని వార్తను ఒకటి పుట్టించేసిన ఆ పిల్లలు పాపం పెళ్ళలేదు కదా. చూడండి, మనిషి ఎంత స్వార్థపరుడు, కుళ్ళు. మనిషిని బ్రతికించడానికి, మనిషి బాగా బతుకుతున్నాడంటే కుళ్ళు. లేని వార్తను పుట్టించడం, సమాజం మనిషిని బతకనివ్వదు. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. కాబట్టి మనం వీటికన్నిటికి దూరంగా ఉండాలి, అబద్ధములకు దూరంగా ఉండాలా, లేని వార్తలు మనము పుట్టించకూడదు. రెండవ నియమం చూడండి, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం. కీర్తన గ్రంథం 50:20 వచనం. చూడండి, ఏంటంట కీర్తన 50 అందరు తీసినారండి. ఏంటిది? ఈ నియమాలు పాటించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఓ ఎఫ్ఎస్సి సంఘ విశ్వాసి, ఏం చేయాలనుకుంటే ఈ నియమాలు పాటించాలి. ఈరోజు ఈ నియమాలు పాటిస్తాను అని మనం తీర్మానం చేసుకుని బలలో పాల్గొంటున్నాను. మొట్టమొదటిది లేని వార్తలను మనము పుట్టించకూడదు. రెండో విషయం ఏముంది అక్కడ? 50:20 కీర్తన 50:20 ఏముంది?
కొండెములు ఏంటంట, నేను ఇక మీదట ఇంకొకరి మీద కొండెములు చెప్పను, కొండెములు చెప్పకూడదు, నిందలు వేయకూడదు, ఒక వ్యక్తి మీద విమర్శించకూడదు, ఒక వ్యక్తిని విమర్శించకూడదు. ఏంటంట, ఇది దేవుని దృష్టికి చాలా అసత్యం. కొండెములు చెప్పడం, నింద వేయడం, లేనిపోని నిందలు వేయడం, విమర్శించడం, ఆయన ఇట్లా, ఈయన అట్లా అన్నాడు, ఆయన అట్లా అన్నాడు అనేటటువంటి విమర్శలు మనము చేయకూడదు. దేవునికి అది అసత్యం. కొండెములు చెప్పకూడదు. ఇద్దరు ముగ్గురు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? ఎక్కువగా విమర్శించటమే పని, నిందలు వేయడమే పని. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇక్కడ చూడు, అదే జరుగుతాం. ఎవరు లేదు, జరుగుతుంది, జరుగుతుంది. మూడో వ్యక్తి గురించి ఎన్ని మాటలు మాట్లాడుకుంటామో, ఎన్ని నిందలు వేస్తామో. బైబిల్లో ఒక మాట క్లియర్ కదా, తీర్పు తీర్చబడి అప్పుడు మీకు కూడా తీర్పు ఉంది. ఒక రోజు ఊరికి నింద వేయద్దు, నిందలు వేసి బ్యాడ్ చేయొద్దు. అది నిజంగా కనపడితే కొండెములు చెప్పొద్దు. అనవసరంగా కొండెములు ఎప్పుడు చెప్పకూడదు. తర్వాత చూడండి, 3వ నియమం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం. తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేస్తున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవాలని ఎదుటివాని తప్పులు. ఎంత బాగుంది, ఎంత బాగా రాసినాడు దేవుడు మాట. ఎంత చక్కగా ఉంది మాట. మళ్ళీ చదువుతాం అందరం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. సత్యము పలుకగా ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేస్తున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవాలని ప్రయాసపడదు. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడంట? ఎదుటివాని తప్పులు పట్టాలని ప్రయాసపడుతున్నాడు. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మంచి గుణం ఏమిటో అది పట్టుకోరు. మంచి దూరంలో మాట్లాడుకుంటారా? చూడండి, ఒక వ్యక్తిలో 100 మంచి 99 మంచి కార్యాలు ఉంటే 99 మంచి విషయాలు మాట్లాడతారా, చెడ్డ విషయం మాట్లాడతారా? ఆ చెడ్డ విషయమే బయటకు లాగుతారు, దాన్నే తీస్తారు. ఒక చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏమంటాడంటే, ఒక వేలు ఎదుటి వ్యక్తికి చూపిస్తే 4 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి, మన వైపు చూపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎదుటి వ్యక్తి మీద, పొరుగువారి మీద. లాస్ట్ చివరి మాట ఏంటంటే, ఏం రాయబడిన చూడండి మాట, చివరి మాట 9వ అధ్యాయం 5వ వచనంలో చివరి మాట, ఎదుటి వాని తప్పులు. ఈరోజు మనం తీర్మానం చేసుకోవాలి, ప్రయాసపడద్దు. యేసు ప్రభు జీవితంలో ఎన్నెన్నో తప్పులు పట్టాలని ప్రయాసపడ్డారు, ఒక్కటి కూడా చూపించలేకపోయినారు. యేసు ప్రభువుకు ఎన్నెన్నో నిందలు వేసినారు, ఎన్ని బుడదలు వేసినారంటే, ఎన్ని కార్యాలు వేసినారంటే ఆయన మీద అన్ని అబద్ధాలు మాట్లాడారు, కానీ ఒకటి కూడా రుజువు చేయలేకపోయినారు. ఆయన అనే మాట ఏంటంటే, నాలో అబద్ధం ఉన్నదని మీరు ఎవరు స్థాపించు, నాలో సత్యం ఉన్నది, నేను సత్యము చెప్పుచున్నాడు, మీరు ఎందుకు నన్ను నమ్మరు? ఆయన చూస్తే సత్యమును చూసినట్లే. అంత మంచి దేవుడు ఆయన. లోకమంతా ఆయన మీద తప్పులు మోపాలని, లోకమంతా ఆయన మీద బుడద వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఆ ప్రయత్నాలన్నింటిలో ఒకటి కూడా విఫలం కాలేదు, సక్సెస్ కాలేదు. మంచివానికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. బైబిల్లో లేదా, నీతిమంతునికి తగులుతూ ఆపదలు అనేకములు. మంచివాడు ఎదుగుతూ ఉంటే వాడిని లాగేయాలని లోకం చూస్తూ ఉంటుంది. మంచివాడు ఎదుగుతూ ఉంటే వాడిని దించేయాలి, వాడిని లాగేయాలి. స్వార్థం, కుళ్ళు, కుతంత్రాలు ఎన్ని ఉపయోగిస్తారంటే అన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట మనం తీర్మానం చేసుకోవాలి ఈరోజు.
ఏం తీర్మానం చేసుకోవాలంటే నేను ఎదుటి వ్యక్తి తప్పులు నేను ఈ రోజు నుంచి చూపించను. 3 చూసినామండి ఈరోజు. 3 నియమాలు. ఎఫెసీ సంఘానికి కావాల్సిన నియమాలు ఏంటివి? మా 1, 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఘానికి కావాల్సిన నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఊరికే చెప్పట్లే. ఏంటివి? దేవుడు మాట్లాడితే ఇక్కడికి వచ్చి మీకు చెప్తున్నాను అంతే. ఏదో మా మాటలు కాదు, క్షేమం కొరకైన మాటలు, సంఘ క్షేమం కొరకైన మాటలు. ఏంటివి? ఏం నేర్చుకున్నాను ఇప్పుడు? నాతో చెప్పండి. లేని వార్తను పుట్టించకూడదు. నేను ఇక్కడ మీద లేని వార్తను పుట్టించాను. పుట్టిస్తామా? ఈ రోజు నుంచి లేని వార్తలు, అనవసరమైన ముచ్చట్లు పనికిరావు. లేని వార్తలకు నేను దూరంగా ఉంటాను. లేని వార్తను పుట్టించాను. రెండో విషయం ఏమిటి? ఒకరి మీద ఇంకొకరి మీద నేను కొండెములు, చాటీలు, కంటాలు పెట్టి, అదేదో అంటారే, కంటాలు పెట్టి తమాషాలు చూస్తానంట. కంటాలు పెడతాడు. ఎవరు? నారదముని అంటారు. మనం చూస్తాం చిన్నప్పటి నుంచి. నారదముని ఏం చేస్తాడు? ఆడ పెడతాడో ఏడు పెడతాడు. వాడు దూరం నిలబడతాడు. అప్పుడు ఏం చేస్తాడు? తమాష చేస్తాడు. కంటాలు పెట్టి తమాష చేశారు. అవి పనికిరావు. ఇక మీద అవన్నీ అవి చేసేది కంటే అది నీకు అందులో మార్పు పొందకూడదు. పరిశుద్ధమైంది, దట్ ఈస్ క్లీన్. అట్లా చేసేటటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. సరైన తీర్మానం చేసుకోవాలి. ఏంటిది తీర్మానం? ఒకరి మీద నేను ఎప్పుడు కూడా కొండెములు చెప్పను, నిందలు వేయను, విమర్శించను. మూడో విషయం ఏంటి? ఎదుటి వ్యక్తి యొక్క తప్పులు నేను చూపించను. తర్వాత 4వ విషయం చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. ఉత్తరమిచ్చును. ఆయన నిన్నాను బాధింపకయు వేలు పెట్టి ఇది ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చాలు. అక్కడికి రాయబడిన మాట ఏంటంటే ఇతరులను బాధించటం నేను చేయను. ఇతరులను నేను బాధించను. ఇతరులను బాధించాలంటే ఎంత సంతోషమో వాడికి. ఒకడు కన్నీళ్ళు పెట్టుకోవాలంటే వీడికి ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. ఇతరులను నేను బాధించకూడదు. దేవుడు చెప్పిన మాట, ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు. చెడ్డదాన్ని బట్టి మాట్లాడడం నువ్వు మానమని రాయబడింది ఇక్కడ. ఇతరులను బాధించే విషయం, ఎంతమందిని బాధించామో, ఎంతమందిని దుఃఖపరిచామో, ఎంతమందిని బాధపరిచామో. ఎన్ని ఆత్మలు వెనకపోయినాయో బాధపెట్టిన కారణం. దేవుని బట్టి దేవుని చూడాలని దేవుని మందిరానికి వస్తారు. శత్రు పని అందిస్తాడు అక్కడ మధ్యలో బాధించడం. కాబట్టి ఇతరులను నేను బాధించకూడదు, ఇది గుర్తుపెట్టుకున్నాను. తర్వాత 5వ విషయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. చూడండి, సహోదరుల మీద కోపపడటం, వ్యర్థుడా నువ్వు దేనికి పనికి వస్తావని చెప్పడం, నువ్వు దేనికి పనికిరావు అని మాట్లాడటం. ఇంకేం రాబడింది అక్కడ? కోపపడటం. సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనూ తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోను ద్రోహి అని చెప్పడం, నువ్వు పనికిరావు అని చెప్పడం,
నువ్వు దేనికి పనికి వస్తావు అని అనడం. శత్రువు యొక్క ఆలోచన ఏంటంటే ఆరంభం నుండి అదే పని వాడికి, నువ్వు దేనికి పనికిరావు. శత్రువు ఒక పక్క నువ్వు దేనికి పనికిరావు అంటే దేవుడు ఏమంటాడంటే నువ్వు అన్నిటికీ పనికి వస్తావు అంటాడు. నీ వల్ల సమస్తం సాధ్యమవుతుంది అంటాడు. ఒక పక్క శత్రువు ఏమో నీ వల్ల ఏమీ చేత కాదు అంటాడు. నువ్వు మాట్లాడడం చేత కాదు, ప్రార్థన చేయడం చేత కాదు, ఆరాధన చేయడం చేత కాదు, నువ్వు దేనికి పనికిరావు అంటాడు శత్రువు. చెవులో గుసగుసలు ఆడుతూ ఉంటాడు. దేవుడు ఏమంటాడు? దేవుడు పనికిరాని పాత్రను తీసుకుని ఒక ఉపయోగకరమైన పాత్రగా చేయడం ఆయన పని. ఒకప్పుడు నేను ఎక్కడున్నానో, మీరు ఎక్కడున్నారో, మనం అందరం ఎక్కడున్నామో దేవుడు మనల్ని మంచి వ్యక్తులుగా చేసి ఇక్కడ తీసుకొచ్చినాడు. అర్హమైన పాత్రలుగా చేయాలి, ఉపయోగించుకునే పాత్రలుగా అతను వాడుకోవాలని. మరి అలాంటప్పుడు దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉన్నప్పుడు నువ్వు ఎట్లంటావు? గర్దుడా, ద్రోహి, పో అని నీకేం చాలు కదా, నువ్వు ఎట్లంటావు? ఎందుకు బాధిస్తావు నువ్వు అట్లా? చెప్పకూడదు, ఇంకొకసారి కోపపడకూడదు. సూర్యుడు అస్తమించే వరకు ఏమన్నాడు? కోపపడు కానీ పాపము చేయకు. దేవుని కోపం ఎట్లా ఉంటుందంటే నిమిషమాత్రం ఉంటుందంట. ఆయన కోపము నిమిషమాత్రం ఉండదు, ఆయన దయ ఆయుష్మానంతో ఉంటుంది. ఇంకొక చోట రాయబడి ఉంటుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపము అస్తమనం వరకే ఉండాలా. కోపం వస్తే ఇంకా ఏం జరుగుతుందో ఏమో, అల్లకల్లోలమే సృష్టిస్తారు అంతే. నేనంటే ఏమో చూపిస్తాను అని చెప్పి చూపిస్తారు కొంతమంది కోపం వస్తాయి. కాబట్టి సహోదరుల మీద ఏం చేయకూడదు? కోపపడకూడదు, వ్యర్థుడా అని చెప్పకూడదు, దూషించకూడదు. ఆరో విషయం చూడండి, రోమపత్రిక 12:17. రోమపత్రిక 12:17. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. చదువు ఇంకా సత్యమైతే సమాధానముగా ఉండండి. ఇది ఊరికి మాట్లాడుకుంటాం కానీ మాటల వరకు బాగుంటుంది కానీ నిజ జీవితానికి వచ్చే లోపల ఇది పాటించాం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు అని బైబిల్ చెప్తుంది. మరి నిజంగా ఇది పాటిస్తామా అండి? నీకు ఎవరైనా కీడు చేసినాను అనుకో, నీకు ఎవరైనా కీడు చేస్తే ఏమనిపిస్తుంది? నిజంగా నువ్వు చేయగలుగుతావా? నువ్వు కీడు చేయకుండా ఉంటావా? రివెంజ్ తీసుకోకుండా ఉంటావా? మనిషి నైజం ఎట్లాంటిదంటే వాడు నన్ను కొట్టాడు, నేను కూడా వాడిని ఏదో విధంగా తొక్కాల. వాడు నన్ను ఈ మాట అన్నాడు, నేను వాడిని ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలా అనేటటువంటి నైజం మానవుంది. దేవుని గుణం ఎట్లాంటిది? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నువ్వు కూడా అలానే ఉండు. పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని. అది నాకు వదిలేసి నేను చూసుకుంటా. వెనక పక్కనేమో శత్రువు తరుముతున్నాడు ఇశ్రాయేలీయులు, ముందరేమో ఎర్ర సముద్రం ఉంది. ఏడికి పోవాలా? ఇప్పుడు దిక్కు తోచినటువంటి స్థితి. పోయి పోరాడమ్మా, అంత శక్తి ఉంది, ఆయన రథాలు పట్టుకొని ఉన్నారు, అన్ని మొత్తం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా పోవాలి? ఇట్లా పోవాలా? ముందర చూస్తే సముద్రం ఉంది. ఎట్లా పోవాలా? దిక్కు తోచినటువంటి స్థితి. మన చేత కాదు పోరాటం చేయాలంటే. మీరు నీచుని చూడుడి, యుద్ధము యెహోవాది, ఆయన జరిగిస్తాడు. ఒక్క రోజు కూడా మనం ముందుకు పోలేము, ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేము. దేవుడు లేకపోతే ఒక క్షణం కూడా, ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేము. ఆయన కృప దినము మనం రక్షిస్తాం. ఆయన దయ, ఆయన ఆయుష్, మనం ఆయుష్ని ఇస్తాం, ఆయన దయ. కాబట్టి కీడుకు ప్రతి కీడు ఎవరితో చేయదు కానీ అందరితో ఎట్లా ఉన్నారంట? సఖ్యమైతే సమస్త మనుషులందరితో. ఆ మాట ఎందుకు రాయబడింది? సఖ్యమైతే సమస్త మనుషులందరితో ఏమి ఉండాలి? ఇది కూడా చేయగలుగుతాము. మనం సమాధానం ఉండగలుగుతామా? సమాధానము దేవుని సమాధానము, సమాధానము దేవుని సమాధానము, ఇష్ట
ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. ఇష్టులైన మనుషులకు సమాధానం దేవుడు ఇస్తాడు. సమాధానం అందరితో ఉండాలి. ఎవరితో పగ పెట్టుకోకూడదు. కీడుకు ప్రతి కీడు చేసి బుద్ధి మానుకో ఈరోజు నుంచి. ఆయన కప్పు చెప్పు, ఆయన చూసుకుంటాడు. ఒకరోజు ఈ భూమి కాగితం చుట్టినట్టు చుట్టేస్తాడు. శత్రువులను దేవుడు పగ తీర్చుకుంటాడు, మనం తీర్చుకోవాల్సింది. పంచభూతములు లయమైపోతాయి. ఆయన కోపమునకు ఏమి నిలవలేదు. గొర్రె పిల్ల కోపమునకు కాళ్ళు కొనగల, ఆయన కోపమునకు కాళ్ళు కొనగల వాడు ఎవడు? కాబట్టి నువ్వు కోపం తెచ్చుకోవద్దు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఆ దుష్టుని మనస్సు తీసే మంచి మనస్సు నిలబెట్టుకో. ఒక అపార్ట్మెంట్లో రోజు ఒక మూలన స్టెప్స్ ఎగుతా వాడు ఏం చేసినాడంటే, రోజు గుడ్లను వెళ్ళి తుప్పు అని చూసేవాడంట. వాళ్ళ ఇంటి ముందర ఏం చేసేవాడు? ఏంది గుడ్డుకాను వెళ్ళి చూసేవాడు. ఇది ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు కాదు. ఏం జరిగింది? రోజు పాపం సహించినాడు, ఓర్చుకున్నాడు. నువ్వు నేను చేయగలుగుతామా? యేసు ప్రభువును ముసుగేసి గుద్ది నేను ఎవరు గుద్దినారంటే ఎట్లుంటుంది? ముసుగేసి కొడితే నీకు ఎట్లుండదు? నన్ను ఎవరు కొట్టుకున్నాడు? పండుగ కొడుకోవా? దేవునికున్న మనసు ఎట్లాంటిదండి? దేవునికున్న మనసు కీడుకు ప్రతి కీడు చేసే మనసా కాదు. ఎంత మంచి మనసు! పై సిలువలో వేలాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, తండ్రి మీరు ఏమి చేయించున్నారు? మీరు వస్తుంది ఆ మాట. ఎంత మంచి మాట! అది దేవుని గుణం. అది మంచి మనసు. కీడుకు ప్రతి కీడు చేసే మనసు మనం ఉండకూడదు. ఇప్పుడు 6 విషయాలు చూసినాం. ఇంకొక విషయం చూస్తాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 2 నిమిషాలు ముగించేస్తాను. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనము 13వ వచనం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. అన్నిటినీ తాళకొను, అన్నిటినీ నమ్మను, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఒక మాటలో చెప్పాలంటే సహించటం అన్నారు. అన్నిటినీ సహించడం. ఇప్పుడు నువ్వు అన్నింటినీ సహించుకుంటావా? కింద రాయబడింది చూడండి ఒక మాట, 13వ వచనంలో. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిమిషం. కాబట్టి ఇట్లా మనం నడుచుకోవాలి. అన్నిటినీ ఓర్చుకోవాలా, అన్నిటినీ సహించాలి. ఓర్చుకోవాలా, ఓర్చుకునే గుణం లేదు. ఓర్చుకుని సహించి నిరీక్షణ, ప్రేమ కలిగి యేసు వైపు చూసి నడుచుకోవాలా. ఈ 3 ఉంటాయి, మనిషికి నిలుస్తాయి సదాకాలం. నిరీక్షణ, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఆడుకోవాలా, ఓర్చుకోవాలా. దేవుడు సహించినాడు, ఓర్చుకున్నాడు. ఎన్ని నిందలు భరించినాడు. యేసు ప్రభువును అన్నారు, దయ్యములు పట్టినోడా అన్నారు. ఏమన్నారు? ఓర్చుకున్నాడా లేదా? దయ్యాలు పట్టినోడా? నేను యోసేపు కుమారుడు కాడా? బయలుజెబూలు మరియ కుమారుడు కాడా? కాబట్టి ఆయన ఎన్నో మాటలు అన్నారు. దయ్యములకు అధిపతి అన్నారు ఆయన. యేసు ప్రభువును దయ్యములకు అధిపతి అన్నారు. అన్నిటిని ఓర్చుకున్నాడు ఆయన, సహించినాడు. నిందించినారు, అవమానించినారు. అన్నిటినీ ఎవరి నిమిత్తం ఓర్చుకున్నాడు ఆయన? మన నిమిత్తమే, మన పాపముల నిమిత్తం, మన కొరకు, మనకు రక్షణ ఇవ్వడానికి, ఆయనతో సదాకాలం ఉండడానికి ఆయన చూపించిన ప్రేమ ఇంకా అంత కాదు. ఆ ప్రేమకు గుర్తు అదే. ఆ మరణమును ప్రచురించువాలని మనం ఉండాలి. మనం ఎలా ఉండాలి అని ఒక 7 నియమాలు చూసినాం. గుర్తుంటాయా? ఏంటివి? లేని వార్తలు మనము పుట్టించకూడదు. తర్వాత కొండెములు చెప్పకూడదు. ఒకరి మీద ఇంకొకటి కొండెములు చెప్పకూడదు. ఎదుటి వాని తప్పులు మనము చూపకూడదు. ఎదుటి వాని తప్పులు కనిపెట్టుటకు ప్రయాసపడుతుంటారు.
ఇట పాడినాడు, అట పాడినాడు, అట ప్రార్థన చేసినాడు, ఇట ప్రార్థన చేసినాడు, ఏమి స్వరం అది, ఏమన్నా పాడాడా? ఇది కాదు మనం తప్పకూడాల్సింది. మనం దేవుడు ఏం మాట్లాడాడు, దేవుని దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాము, దేవుని ఆలయానికి వచ్చినాము, దేవుడు నాతో ఏం మాట్లాడినాడు, నేను ఏం నేర్చుకున్నాను, ఇక్కడి నుంచి ఏం పొందుకొని వెళ్తున్నాను, అది చూడాలి అంతే. తప్పులు పట్టడానికి ప్రతి వ్యక్తికి తప్పులు ఉంటాయి. తప్పులు లేకుండా ఏ మానవుడు ఉన్నాడా? భూతత్వం పెట్టి చూస్తారనమాట మొత్తం. ఆ రోజు ఆ సిస్టర్ ఆ చీర కట్టుకొని వచ్చింది, యానించి పట్టుకొని వచ్చిందా, ఇయ్యాలు రాసింది. అది కాదు మనం గమనించాల్సింది, అవి కాదు మనం గమనించాల్సింది. తప్పులు పట్టకూడదు, మంచితనాన్ని చూడాలి, ఎదుటి వ్యక్తి మంచితనం చూడాలి. ఒకటేమో లేని వార్తను పుట్టించద్దు, కొండెములు చెప్పొద్దు, విమర్శించద్దు, నిందలు వేయద్దు. మూడోది ఏమో ఏం చేసినాం, ఎదుటి వ్యక్తి తప్పులో పట్టకూడదు. వేరే పెట్టి చూపు తిరస్కరించడం, ఇతరులను బాధించడం మనం మానేయాలి. ఇతరులను బాధించడం మానేయాలి ఈ రోజు నుంచి. ఇక మీద నేను ఈ రోజు నుంచి ఇతరులను బాధించను, వేరే పెట్టి తిరస్కరించాను, కీడుకు ప్రతి కీడు ఎవరికి నేను చేయను, కోపపడను, వ్యర్థుడా అని చెప్పను, పనికిమాలనుడా అనను. ఇక మీద నువ్వు పనికిమాలనుడా అన్నావు అనుకో, నిన్నెవరంటారు? నిన్ను 10 మంది తిట్టేవాడు ఉంటారు, నువ్వు ఒకరిని తిడితే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఈ నియమాలన్నీ మనం పాటించాలి ఈ రోజు నుంచి. ఈ విధంగా నేను బ్రతుకుతాను, ఈ విధంగా నేను జీవిస్తాను, అన్నిటినీ సహించుకుంటాను, అన్నిటినీ ఓర్చుకుంటాను. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 కలిగి, ఈ 3టిని నేను కలిగి యేసు వైపు చూస్తూ నడుస్తాను అనే గొప్ప తీర్మానంతో మనము ఈ 7 సంగతులు మన జీవితాలు గుర్తుపెట్టుకొని మనం బలలో చేపెట్టుకు దేవుడు సహాయపడుగా. దేవుడి మాటలు దీవించుగాక. ప్రతి ఒక్కరు దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి, మోకాళ్ళ మీద రండి.